సో హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్క్యూబ్. టుడే మనం ఆడబోతున్నాం ఒక హారర్ గేమ్. దాని పేరు వచ్చేసి గ్రానీ. మనం ఒక అడవిలోకి వెళ్తాం. మనం ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు గ్రానీ మనల్ని కిడ్నాప్ చేసి గ్రానీ తీసుకొని పోయి తన ఇంట్లో ఒక 5 days పెట్టుకొని ఆ తర్వాత మనల్ని ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేస్తుంది. మనం తప్పించుకోవడానికి ఆప్షన్ ఉంది. అంటే ఈ 5 daysలోనే మనం అయితే తప్పించుకోవాలి. 5 daysలో తప్పించుకున్నట్లయితే మనం ప్రాణాలతో బయటపడతాం. 5 daysలో తప్పించుకోకుంటే ఫ్రైడ్ రైస్ అయిపోతాం గ్రానీకి. ఇంతే. మనం ఈరోజు చూసుకున్నట్లయితే గ్రానీ ఆడబోతున్నాం కదా. గ్రానీ గేమ్లో మనం ఈరోజు డే 1 ఆడతాం. డే 1లో నేను ఎంతసేపు సర్వైవ్ అవుతానో చూద్దాం. లెట్స్ ప్లే ద గేమ్. గ్రానీ గేమ్ అనమాట. గ్రానీ గేమ్లో ఎంట్రీ అయితే రక్తంతో రాసిన గ్రానీ ఎవరి రక్తమో దొబ్బేసింది. ఎస్, దిస్ ఇస్ ద గ్రానీ హౌస్. మనమైతే ప్లే చేద్దాం. ఇంకా మ్యూజిక్ అయితే ఓకే, మ్యూజిక్ అయితే ఉండనివ్వండి. ఎస్, చలో మనకైతే డే 1 లోడింగ్ అవుతుంది గైస్. డే 1 అన్లాక్ అవుతుంది. మనమైతే డే 1 నుండి ఆడుతున్నాం. ఎస్ గైస్, డే 1 అయితే మనకు అన్లాక్ అవ్వడం జరిగింది. చూస్తున్నాం మనం డే 1ని. ఇప్పుడే నిద్ర లేచినాం. బెడ్ మీద నుండి అయితే గ్రానీ ఎక్కడ ఉందో ఫస్ట్ అయితే చూస్తున్నాం. వెళ్తే ఇక్కడ అయితే గ్రానీ లేదు. లైటింగ్ కొంచెం ఇక్కడ. లీవ్ దిస్ హౌస్ అంట. మనం దానికోసమే కదా గాయస్ దాని ప్రయత్నిస్తున్నది. ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నది దానికోసం. అంటే ఈ హౌస్ నుండి లీవ్ అవడానికి కదా. గ్రానీ ఎక్కడ వస్తుందో అనేది ఒక భయం ఉంటది. వచ్చేసింది అయిన గ్రానీ. ఓపెన్ వస్తుంటుంది మన వెనకాలనే. ఇది గ్రానీని పడగొట్టింది అనమాట. దీంట్లో కలిపా లిటర్ చెప్తున్నా, ఉచ్చబడిపోతుంది. నవ్వుతుంది వేసుకున్నంత. అది షీఈస్ లాఫింగ్. దేర్ ఇస్ ద టెడ్డీ అండ్ దేర్ ఇస్ ద ఏ పార్ట్ ఆఫ్ షార్ట్ గన్ అంట. షార్ట్ గన్ ఒక పార్ట్ అనమాట. ఇది చూద్దాం మనం. ఇప్పుడైతే బయటకు రావడం జరిగింది. మనం ఇక్కడ దీంతో ఏం లేదు, దీంతో కూడా ఏం లేదు. అయితే కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ డోర్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు దీంట్లో ఎవరినో కట్ చేసి ముక్కలు అడ్డంగా కట్ చేసి లోగా ఎలా తీసింది అనమాట గ్రానీ. అయితే మేమైతే ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదాం. గ్రానీ వాళ్ళ అమ్మమ్మ. గాయస్ మనకైతే 2 పాటలు అయితే దొరికినాయి. గ్రానీ స్నాటింగ్ కొంచెం లైట్ గా తిండి. గ్రానీ మనం గ్రానీకి భయపడి ఇప్పుడు 5 days మనం తప్పించుకోకుండా మా గ్రానీ ఫ్రైడ్ రైస్ వేసేస్తుంది ఒకటేసారి. ఇక్కడ ఏమని ఏం లేదు గైస్, సైడ్ పోనీకి దారి లేదు. ఏంటో ఎట్లా పోవాలో గైస్. కింద అండర్ గ్రౌండ్ లో ఇంకోటి ఉంది. దానికి ఎట్లా పోవాలో అసలు అర్థం అవుతుంది నాకు. విధంగా పైనకి వచ్చినాం. నెంబర్ 1 అంటే ఇందో ఇది. ఇట్లా అయితే వెళ్తున్నాము. నేను కాల్సిన పడేసిన దాన్ని అయితే అక్కడ సైడ్ వస్తున్నాను గ్రానీ. ఇప్పుడు అది అక్కడ సైడ్ వచ్చా మన ఇది పడేసాము పోనీ అక్కడ సైడ్ వస్తుంది. ఇంట్లోపల మనం కిందికి వెళ్ళిపోదాం. ఎటువంటి సౌండ్ చేయకుండా గప్చుప్ వచ్చేసి దీని అయితే అక్కడ సెట్ చేసేసినాం. దీనికి లాక్ వేసి ఉంది. షీఈస్ లాఫింగ్. మనం చూస్తున్నాం దాన్ని. అది లాఫింగ్ చేస్తుంది. గందే గాయస్. ఇది కూడా మనకైతే గన్ను దొరికేసింది గాయస్. దీనికి ఇప్పుడు గన్ను పెట్టి పేరు చేస్తాం. మనం చూసినట్లయితే ఇప్పుడు గ్రానీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. చూద్దాం. చూడండి, ఎవరినో మర్డర్ చేసినాడు అయితే గ్రానీ.
ఇక్కడ ఎవరో మడ్డా చేసింది గ్రాని చూస్తున్నాం మనం. దాని 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 గ్రాని దాని గ్రాని మనం ఈ సాలిడ్ పురుగులు చుట్టూ గూళ్ళు అని ఇక్కడ ఏదో పెట్టింది. అయ్యో దీనికి స్క్రూ కావాలనుకుంటా, స్క్రూ డ్రైవర్ కావాలి. మనం అయితే స్క్రూ డ్రైవర్ ఎత్తుక్కోవాలి వెళ్ళి. ఇక్కడ అంతకంటే ఫస్ట్ ఇక్కడ గ్రాని వాళ్ళ అమ్మమ్మ కాడ ఇది షార్ట్ గన్ ఇది ఒక పాట ఉంది కదా. ఇప్పుడు మనం గ్రానీని కాల్చి పాడేస్తాం. బుల్లెట్లు ఎక్కడ దిగుతాయి తెలుసా? వేరాజు అంట గైస్, వేరాజు. నేను చెప్తే అడుగునా, నేను చెప్పి నీకు ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేనైతే. వెళ్ళిపోయిందా? అక్కడ వెళ్ళింది కదా. ఇప్పుడు నేను ఒక అరణి అదే కాసి నేను తిరిగి మళ్ళీ ఆడికి వచ్చినా ఇడిది కదా. ఎస్, ఇప్పుడైతే మనం గన్ అయితే దీన్ని అన్లోడ్ చేసినాం, లోడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే దాన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు తుప్పు కొడతా గాయస్. లోడ్ అయితే వేసుకుందాం. ఫస్ట్ రానియండి. ఇప్పుడు గ్రాని మనల్ని చేసిన పెద్ద తప్పు మనల్ని దీంట్లో బంధించడం. గ్రాని బంధించింది, మనం ఇప్పుడు దీన్ని కాల్చి పాడేద్దాం. దీనికి కాలు నొప్పులు అనుకుందా వచ్చేసిన రైస్ గ్రాని ఇదే. అది తిరిగి పోతున్న టైంలో మనం దాన్ని షూట్ చేసేస్తాం. వచ్చింది గైస్ గ్రాని 2 minutes వరకు. 2 minutes and 30 seconds అంట. జరుగు ఫస్ట్ అయితే దీన్ని లోడ్ చేసుకున్నాం మనం గన్ని. ఎస్ గైస్, చూసా ఎట్లా దీని ముఖం, దీని పండ్లు మనుషులను కొరుక్కొని తింటున్నట్టుంది, మెడకాయలు కొరుకుతున్నట్టుంది గైస్. ఇదైతే మనం ఇప్పుడు అన్ని వెతకనికి వెళ్తాం. పైనకి వెళ్ళి మొత్తం అన్ని సోల్ అవుతాం. ఇప్పుడు 2 minutes వరకు టైం తీసుకున్నాం మనం. 46 ఇక్కడైతే బెటర్ని అన్ని చూస్తున్నాం మనం. ఫస్ట్ అయితే ఎందుకు యూజ్ అవుతాయి అవి కూడా దీంట్లో ఏం లేదు. మేము గ్రానీలోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. దీంట్లో ఏం లేవు. పెయింటింగ్లు, బుక్స్ ఏం చేసుకుంటుంది గాయస్. గ్రానీ బుక్స్ అవుతుందా? దీంట్లో ఏమీ లేవు, దీంట్లో ఏమీ లేదు. అన్ని ఖాళీ డబ్బాలు మాత్రమే పెట్టుకున్నాను అనమాట గాయస్ గ్రానీ అయితే. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ కటర్ అయితే తీసుకొని గన్ ఆడేద్దాం. ఇంకా ఏదో కట్ చేయాలా, కింద ఒకటి కట్ చేసేది ఉంటుంది, అమ్మడి కట్ చేసి చూద్దాం. స్పీడ్ గా మనం వెళ్ళిపోయినట్టయితే రిమోట్ కంట్రోల్ అంటే దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలంటే మాస్టర్ కావాలా మనకి. మేమైతే దీంతో మన పని అయిపోయింది. మనం గన్ తీసుకున్నాం. గన్ దాదా నేనైతే గన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు పైనకి వద్దాం. పైనకి వెళ్ళేసి పైన అన్ని ఎత్తికేసేసి మనం దీంట్లో ఏమైనా ఉందా గైస్? దీంట్లో ఏం లేదు. ఈ దీంట్లో ఏం లేదు గైస్. మనం పైకి వెళ్దాం. వచ్చేసింది గైస్ గ్రానీ. దీన్ని ఇట్లా పెట్టి ఇంకోసారి చూసేసాం అనుకోండి, సెట్ మనకి. చూడండి, ఇది ట్రాప్. మనం ఇట్లాంటి ట్రాప్లలో పడం. మన గురించి దీనికి చెప్పలేము గైస్ సరిగ్గా. అది అక్కడ నుండి పోతే ఎట్లా? పడింది. ఇప్పుడైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి మనం అర్జెంట్గా. ఈ స్క్రూతో మనం దీన్ని అయితే ఓపెన్ చేస్తాం. దీంట్లో ఏముంది? కార్కి ఉంది. చలో మనం అయితే ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఎస్, దిస్ ఇస్ అ కార్. కార్కి ఉంది కదా గైస్ మన దగ్గర. కార్ ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటున్నాం?
కార్కి ఇక్కడ ఉండని మనం కౌ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే ఇప్పుడు మనం ఒకళ్ళు ఉన్న చూడిపోవాలా. గన్ను ఎక్కడ పడేసినాం గైస్, మనం గన్ను గుర్తులు నాకు ఇక్కడ పడేసినాము. మనమైతే గన్ను అయితే కొలపోయి ఫస్ట్ అయితే పోయి దీనికి కొంచెం మీట్ వేసి మనం కాకైతే వెళ్ళిపోయింది. మనకైతే మాస్టర్కి దొరికింది. చలో మనకైతే మాస్టర్కి దొరికింది. ఇప్పుడు ఐ థింక్ నాకు తెలిసి గ్రాండ్ అయితే యాక్టివేట్ అయిపోయింటుంది కాబట్టి వస్తూనే ఉంటుంది అనుకుంటా. దీంట్లో టిడ్డీ ఉంది, వచ్చేసింది గైస్. మా ఫ్రైడ్ రైస్ మంచూరియన్ ఏదో ఒకటి చేసుకుంటుండే ఈరోజు. నార్మల్ కాదు, నాకు యాక్చువల్లీ పన్నట్టు మొత్తం చెమటలు పడుతున్నాయి. అబ్బా గ్రాండ్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. మనం వెళ్ళి అయితే ఇప్పుడు బయటకు వెళ్దాం. వేసిందా ఇక్కడ ఒకటి, దీంట్లో ఎక్కడికి ఉండదు గైస్. చిన్నగా 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 అయితే వెళ్ళిపోతున్నాం. బాగా చేసినా కలిసిన యాదో. మనం అవతల సైడ్ ఉండద్దాం. ఇప్పుడు ఇతర సైడ్ నుండి మనకు చాట్ రావడం లేదు. సో మనం ఏం చేద్దాం అంటే దీనికి కింద పడేయండి. ఇక్కడ ఆడి వరకు వచ్చేటప్పుడు మనం అవతల గన్ తెచ్చుకున్నాం పోయి ఫస్ట్. దించలేం గైస్ ఇక్కడ. వెళ్ళినాం మనమైతే. ఇప్పుడు నాకు అసలు మాటలు రావడం లేక చెప్పండి, నేను మాట్లాడడం లేదని అనుకోకండి, మాట్లాడుతున్నాను జస్ట్. బట్ ఏమంటే మాట్లాడుతుంటే ఎక్కడ వెళ్తున్నాం మనం అనేది నాకే అర్థం అవడం లే. కనీసమని గ్రాండ్ భయం అయితే చూస్తున్నాం. మనం చూసినాక నాకు మొత్తం చెమటలు కారిపోతున్నాయి. ఇక్కడ మనకైతే దీని నుంచి హ్యామర్ వచ్చింది అనమాట. మొత్తం పగలగొట్టేదాం. ఇప్పుడైతే దీని నుంచి వెళ్ళేకంటే మనం ఇక్కడ నుండి వెళ్ళేది అనుకుంటా. అక్కడ నుండి వెళ్ళొచ్చు గైస్. నాకు చూసేసా బా మొత్తం గ్రానీ డైలీ పోయిన వాష్రూమ్ మొత్తం ఇది అనుకుంటా. గ్రాండ్ పా గారు ఎక్కడ ఉన్నారు అయితే కలబోయి మనం అయితే ఫస్ట్. ఇక్కడ ఉందా గ్రానీ? ఇంకా లేదు గైస్. ఓకే మనం అయితే ఓ షెట్ వస్తుంది గైస్. ఇప్పుడు గ్రానీ వచ్చి వెళ్ళిపోయింది గైస్. మీరు చూసినట్లయితే ఇదిదా గ్రానీ ఇండ్లు. నేను మళ్ళీ ఎందుకో చేస్తున్నా తప్పిడి. నాకు మాత్రం మూడుకది. ఈ హ్యామర్తో చేయాల్సిన పనులన్నీ ఫస్ట్ మనం చేయాలి గైస్. ఇప్పుడు మాత్రం ఈ హ్యామర్ మనం అయితే తెచ్చిపెట్టలేం. ఓకే మనమైతే ఇప్పుడు చూస్తున్నాం గ్రానీ ఇంట్లో. మనం గ్రాండ్ ఇంట్లో ఉన్నట్టుంది. గ్రాండ్ ఇంట్లో మన ఇంట్లో గ్రాండ్ ఉన్నట్టుంది. గ్రాండ్ ఇంట్లో మనం ఉండట్లేదు. ఎక్కడ నిలబడింది గ్రాండ్ అయితే. నేను ఎట్లా జరుగుతుంటే అట్లా జరుగుతుంది. నేనైతే దీని మీద ఎక్కి కూర్చుంటా. పోయే స్వామి సేమ్ ఎట్లా చేస్తా తెలుసా గ్రాండ్? బిర్యానీ పని చేస్తానని. ఎందుకు గైస్ అవసరమా గ్రానీకి? మనమైతే మెల్లి వెళ్ళిపోదాం. ఇక్కడ 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 పైన కరెక్ట్గా వేసిన గైస్ ఇది. ఇప్పుడు ఎట్లాగండి ఒకటి కాదు రెండు వేసిన గైస్. వద్దులేండి ఆగండి చెప్తా. ఇక్కడ కింద వేసాం అనుకోండి, అది అక్కడ సైడ్ వచ్చింది అనుకోండి గ్రానీ. మనం ఇట్లా కింద నుండి వెళ్ళిపోయి ఇట్లా పైనకి వెళ్ళిపోయి ఇటు సైడ్ వెళ్ళి మాస్టర్కి వెళ్ళి ఇక్కడ మనమైతే ఏ దాన్ని కింద పడేయకుండా మెల్లిగా వెళ్ళి ఆ గన్నుని అయితే కలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్. అయితే ఇప్పుడు బుల్లెట్ కావాలి గైస్. ఎస్ మనమైతే బుల్లెట్లు కూడా లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ గ్రానీ అక్కడికి వస్తుంది కదా చెప్తా అని.
రా 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 వేసిన నేను ఇంకోటి ఏందో దా 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 ఒక్కటే ఏటు నీకు కొట్టదు. ఐ కెన్ నాట్ ఓపెన్ ద డోర్ ఇప్పుడు ఓపెన్ చేయలేదు ఎందుకు? ఇంకా ఫస్ట్ అయితే హ్యామర్ ఎక్కడ వేసినాం, దీనిలో 2 చెక్కలు ఒక చెక్క ఉంది కదా, దీని అయితే మనం మీద కొట్టాలి ఇప్పుడు. ఎస్ ఆ తర్వాత పేడ్ కీ అంట, ఏదో కీ కావాల్సింది దీనికి అన్నీ మనం అయితే. ఎస్ ఇదొకటి, ఇది కరెక్ట్ ఇక్కడ సెట్ చేసాం అనుకోండి, మనం అవతలకి వెళ్ళచ్చు. అవతలకి వెళ్ళి ఇప్పుడు ఏం పీకింది లేదు. ఒక నిమిషం బజార్ ఇక్కడ డాల్ని ఇది ఇక్కడ వేయాలి. మనం డాల్ని తీసుకుందాం రండి. అండ్ కట్ట దొరికింది దీంట్లోనే, మనకైతే కట్ చేసేది. లెట్స్ గో. ఇప్పుడైతే మనకి అవతలకి వెళ్ళి చాలా జంతలకి కొంచెం సేపు వెళ్దాం. ఇప్పుడైతే కింద పడదాం. ఈ కట్టను తీసుకుని పోయి ఇక్కడ వెళ్దాం. మనకు అన్ని ఎక్కడ డ్రాప్ చేసినాం, ఇక్కడ డ్రాప్ చేసినాం, దీన్ని గన్ చేసుకున్నాం. కిందకి పోయి అక్కడ ఒక దాన్ని పేల్చాలి కదా, అది పేల్చేసిద్దాం మనం అయితే ఫస్ట్. మనమైతే ఇది ఇంట్లో ఎట్లా చూసాను ఒకసారి. ఫస్ట్ ఎక్కడంటే అక్కడ ఏంటంటే అవి పెట్టేసేసి మనల్ని దారుణంగా కసిస్తుంది అనమాట. ఇంట్లో అయితే పుర్రెలు పెట్టింది, పుర్రెలు ఫ్రీజ్ అంట. అది ఫ్రీజ్ చేస్తున్నాం కదా గ్రానీని, మనల్ని ఫ్రీజ్ చేస్తున్నాం, గ్రానీ ఫ్రీజ్ చేస్తున్నాం. బుల్లెట్స్ కావాలి ఇప్పుడు మనకైతే. ఐ వాంట్ బుల్లెట్స్. మనం గ్రానీ చేతికి పులిహోర కావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్క బుల్లెట్ ఉంది, ఇంకా ఈ ఒక్క బుల్లెట్తో గ్రానీ అయితే ఇంకొకసారి కొట్టాలా. వస్తున్న గ్రానీ అయితే షూట్ చెయ్యి. మనకు అదొకటి దొరికింది కదా అక్కడ. ఫస్ట్ అయితే మనం దాన్ని వెతకాలి. ఇప్పుడు ఎక్కడుందో ఏందో కథను. అదిగోండి ఇదే నాకు ఇప్పుడు ఇది కావాలా, తీసుకున్నా. నేనైతే ఇప్పుడు పైనకైతే వెళ్తున్నాం వాయిస్. మనం అంటే ఎన్నో తీసుకుని పోవాలా మనం పైనకి. మనం అయితే పైనకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి మనం రొటేట్ చేస్తాం కదా, దానికి వెళ్తాం. తర్వాత అయితే బుల్లెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడో సాలెపురు వస్తుంది అనమాట. అది వచ్చి మన సాగొట్టేస్తుంది. దానికి మీట్ కావాలా. మన గన్ని ఎక్కడ డ్రాప్ చేసినాం గుర్తుకున్నా గైస్. గ్రానీ ఎక్కడ ఉంటుంది అమ్మ, ఎవరు తెలుసా? వచ్చేసినమ్మ గ్రానీ. ఇంకోసారి వేసిద్దాం అతని గ్రానీ అయితే ఎక్కడ డ్రాప్ చేసాం ఇంకా చెడే గుర్తుకున్న వచ్చేసినాయి. ఎస్ గైస్, డే 1 అయితే ఇంతతో కంప్లీట్. మన డే 1 అయితే అయిపోయింది. ఇంకా ఏం చేయలేము.